సంవత్సరాల చీకటినే మీరు భరించలేకపోతున్నారే, మరి జీవితంలో ఎన్నో శాశ్వత చీకట్లను మనిషి ఎలా భరించగలడో ఊహించగలరా? ఆకలి చీకటి, ఆర్థిక చీకటి, అనారోగ్య చీకటి, అంతా చీకటి. ఆ చీకటిని వెలుతురు చేసే ఒకే ఒక్క సాధనం నవ్వు. అందుకే ఈ నవ్వుల చిత్రాన్ని మీకు అందిస్తున్నాం. నవ్వుకోండి, మీ సమస్యలు కాసేపు మర్చిపోయి హాయిగా నవ్వుకోండి, నవ్వుకోండి. నవ్వుకోండి, 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 నవ్వుకోండి. అనుభవాల లోతుల్లో ఆనందం నవ్వుకోండి, సంతోషం నింపుకోండి, సమస్యల్ని చంపుకోండి. నవ్వుకోండి, 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 నవ్వుకోండి. మారకుంటే నవ్వుకో, తల్లి కొడుకుల బంధం మారిపోతే నవ్వుకో. కండల నెత్తురు పిండిన కార్మికుడా, నీ కష్టఫలం గద్దలొచ్చి తన్నికెడితే నవ్వుకో. చేత నాగలిని పట్టి చెమటోడ్చే కర్షకుడా, ఈ దళారి రాజ్యంలో దగా పడితే నవ్వుకో. నవ్వనేది నీ సహనం, నిప్పులేని దహనం. నవ్వు కన్నలేదురా నీ బాధకు విమోచనం. నవ్వుకోండి, 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 నవ్వుకోండి. నీ కడుపును నింపలేని చదువులకు నవ్వుకో, పతకాలు శతకాలు పాతరేసి నవ్వుకో. ఓసి నవ్వుకే తుపాకీ గురి పెట్టిన ఒక గాడ్సే నీ వాడైనందుకు బతుకంతా నవ్వుకో. నీ మనసులు దోచుకుని నీ నవ్వులు పంచుకుని వింత దొంగలను చూసి నవ్వుకో. చీకటిలో దింగలని, చింతలలో నవ్వులని వెలిగించుకు బతికిపో, బతుకంతా వెలిగిపో. నవ్వుకోండి, 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 నవ్వుకోండి. అనుభవాల లోతుల్లో ఆనందం తవ్వుకోండి, సంతోషం నింపుకోండి, సమస్యల్ని చంపుకోండి. నవ్వుకోండి, 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 నవ్వుకోండి. ఇది భలే కేసురా. అవును, ముందు వయసులో ముగ్గుడిపోతే ఎలా అడ్జస్ట్ అవుతుందిరా? సెక్స్ కనెక్షన్స్ ఉంటాయా? బయట పడలేదు. నన్ను చిన్న చిటికేశాను, చెప్పుతూ కొట్టింది. అలా యాక్ట్ చేస్తే గానీ కవర్ చేసుకోలేదు. పైగా అమ్మో కథల పుస్తకాలైనా లోపాయి కథగా పెద్ద పెద్ద హింట్స్ లో ఉందిరా. నోరు మూయండి. దేవుడు నోరిచ్చింది ఏదో మాటలు మాట్లాడడానికి కాదు. ఒక మనిషి గురించి అనవసరంగా మాట్లాడే చెప్పుతో కొట్టాలి. అన్నయ్య, అన్నయ్య, సైకిల్ కూడా లేవే. చూసావా, తప్పకుండా వెళ్ళిపోయాడు. రాంబాబు, నాకు దోశ, 2 ఇడ్లీ పడా. రాంబాబు, ప్లేట్ పూరి. రాంబాబు, పెసరట్టు ఇడ్లీ. రాంబాబు, రాంబాబు, నాకు ఐస్ క్రీమ్. రాంబాబు, ఓ ప్లేట్ ఉప్మా. రాంబాబు, నాకు స్ట్రాంగ్ కాఫీ. ఎంత రాంబాబు అయితే మాత్రం అతనికున్న 2 చేతులతో మీరు చెప్పినవన్నీ ఒకేసారి ఎలా తీసుకొస్తాడయ్యా? తెచ్చాను సార్. ఏమైంది? నాకు జాబ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్. ఏంటి బాబాయ్, ఈ ఆర్థిక పరిస్థితుల్లో అల్లుడు స్కూటర్ కోసం కబుర్ చేశాడు. రాంబాబు, లేటెస్ట్ మోడల్ స్కూటర్ మార్కెట్ లోకి రావడానికి 6 నెలలు పడుతుంది చెప్పండి, ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. అలాగే. ఏం రెడ్డి గారు, ఆవిడకి నా మీద అనుమానం ఎక్కువైపోతుంది రాంబాబు. మరి నిజమే కదా, ఆ క్లబ్ డాన్సర్ వదిలేసి తప్పైపోయింది క్షమించండి, మీ ఆవిడ కాలు పట్టుకోండి, అనుమానాన్ని తీరిపోతాయి. తినండి. వాటర్. ఓకే. హలో సార్. ఏంది అయ్యా రాంబాబు,
జాదుగరి ఈ హోటల్లో ఉన్నదో నీ చేతుల్లో ఉన్నదో తెలియదు గాని ఈడికెళ్ళి పార్సిల్ తీసుకొస్తేనే ఈ స్కూల్కి పోతామని నా 3 ఫ్యామిలీస్ పోరగాళ్ళు అర్థాలు చేస్తుండ్రు. కానిస్టేబుల్ పంపించవా అంటే దీని తల్లి వాళ్ళే సగం తిని పారు నూపుతారు. అందుకని నేనే వచ్చిన. కట్టు ఒక చిన్న సజెషన్, ఏంది బాయ్? మీరు మీ ఉద్యోగమైనా మానేయండి లేదా 2 ఫ్యామిలీస్ అయినా cut చేయండి. అరే ఆంజనేయులు, రాంబాబు సంటు మనిషి దొరికేది చాలా కష్టమయ్యా. ఏకదమ్ గోల్డ్. వాడిని జర మంచిగా చూసుకున్నాం అనుకో, వచ్చే ఏడాది కల్లా లాడ్జింగ్ కూడా పెట్టొచ్చు. చూడండి ఎస్ఐ గారు, మనం ఎవ్వరి మీద ఆధారపడాల్సిన పని లేదు. నాది మూలా నక్షత్రం 4వ పాదం. నేను మట్టి ముట్టుకుంటే బంగారం అవుతుంది, బంగారం ముట్టుకుంటే మట్టి అవుద్దా? అరే దమా ఖరాబ్ అయిందా బాయ్? కండ్లబడని గ్రహాల మీద కాదు బాయ్ భరోసా పెట్టాల్సింది, తాకత్తున్న మనుషుల మీద. వాళ్ళని అలగ్ చేసుకోకూడదన్న దమాకు నీకుండాలి. సరేది, దీని తల్లి బిల్ ఎంత అయింది? 18 రూపాయలు. 18 రూపాయలేనా? మిగతా 82 రూపాయలు 100 రూపాయలు నోట్ ఇస్తా. మహాప్రసాదం ఇస్తానన్న మాట విని చాలా కాలం అయింది. వస్తా. ఆ నోట్ ఇవ్వలేదు. అరే పెళ్లి తారీఖు నాడు జీతం తీసుకోగానే తీసుకో బాయ్. నేను ఎవరిని? ఎస్ఐ దస్తగిరి గారు. నికాసైన నైజాం మనిషిని. నేను అడిగిపోతా. పోతే నే పోతా. గుడ్ మార్నింగ్ సార్. డ్యూటీలోనే ఉన్నా కదా, నడుస్తుంది. రాంబాబు, నిన్ను సూర్యాలమ్మ గుడి దగ్గర సూర్యాలమ్మ గుడి దగ్గర ఆ కిళ్ళి కుట్టు అబ్బులుగాడు లేడు. వాడు నన్ను చూసి కన్ను కొట్టాడు. చెల్లు నొక్కటిద్దాం అనుకున్నాను, కానీ అల్లరవుద్ది కదా. వాడు అసలే కేశవరా మనిషి. నేనే కన్ను కొట్టానని అందరితో చెప్తాడని ఊరుకున్నాను. ఇలా రా. ఏమిటా మీద మీదకి ఎక్కేయటం? మా సర్వర్ తో నువ్వు ఇలా ప్రవర్తించడం చూస్తే మా హోటల్ కి ఎంత చెడ్డ పేరు వస్తుందో తెలుసా? కొడతా. రాంబాబు నాడని వస్తున్నాం గానీ అసలు నీ మొహం చూస్తేనే అందరికి చెడ్డ పేరు వస్తుంది. నీ మొహానికి ఫోన్ ఒకటి. వస్తా రాంబాబు. సార్, ఏమిటి మీరు నెల జీతం అడ్వాన్స్ గా ఇస్తే మా చెల్లెలు స్కూల్ ఫీజు ఏమిటి అందరూ మంచివాడు గొప్పవాడు అనేసరికి నన్ను అడ్వాన్స్ అడిగే ధైర్యం వచ్చేసింది అనుకో. నేనివ్వను. నువ్వు లేనందువల్ల నా హోటల్ ఏం గోదావరిలో కొట్టుకుపోదు. కావాలిస్తే ఉద్యోగం అనే సెలిపా 6 పెసరై. బాబు త్వరగా లాంచ్ చేయండి. భద్రాచలం చూసి బండి ఎక్కాలి. గైడ్లో ఎంత లాంచి కదలదు మరి. ఎప్పుడు వస్తారు బాబు? వాళ్ళు అప్రోల్ కోతుల్లో కూకున్నారు. ఆడు ఇక్కడే ఉంటాడు. వీళ్ళు ఇక్కడి నుంచి కదిలితేనే గానీ ఆడు కనపడ్డ మనకి. ఇవాళ రేపు రండయ్యా, మాకు టైం అవుతుంది. ఏంటి వెళ్ళాలా? వెళ్తే మా బాకీ ఎవడిస్తాడయ్యా? నువ్వు ఇస్తావేకి? మాకు కనపడేదే సంవత్సరాలు ఒకసారి. ఆయన ఇక్కడే పట్టుకోవాలి. రాందే మేము ఇక్కడ నుంచి కదలే కదలమయ్యా. వెళ్ళిపోయారు. ఇట్టి ముద్ద అప్పులో వెళ్ళిపోయారు. ఎక్కడ త్వరగా రాయా. భక్తులారా, వచ్చేసాను నాయనలారా. మీ అందరికీ తెలుసు, నేను ఈ భద్రాచలం లాంచీ గైడ్ని. నా పేరు విష్ణుమూర్తి. నా గురించి నేను చెప్పుకోకూడదు కానీ అసలు మ్యాటర్ ఏంటంటే, నేను రామాయణంలో గుహుడు లాంటి వాడిని. భక్తులను గోదావరి దగ్గరికి చేరుస్తాను. ఆ భద్రాచల కోదండరాముడి యొక్క పుట్టు పూర్వోత్తరాలన్నీ చెప్తాను. గోదావరిలో ఏ స్థలానికి ఏ మార్చి ఉందో చెప్తాను. గోదావరిలో ఎక్కడ లోతుగా ఉంటుందో, ఎక్కడ మెరగ్గా ఉంటుందో చెప్తాను. ఊళ్ళో మీరు ఎక్కడ మకాన్ చేస్తే మీకు సౌకర్యంగా ఉంటుందో చెప్తాను. మీరు ఎక్కడ భోంచేస్తే రుచిగాను చవకగాను ఉంటుందో చెప్తాను. ఏ రైలు ఏ వేళకి ఎటువైపు వెళ్తుందో చెప్తాను. ఈ వివరాలన్నీ మీ అందరికీ చెప్పినందుకు తల ఒక్కటికి 5 రూపాయలు, 5 రూపీస్ ఓన్లీ వసూలు చేస్తాను. ఇప్పుడు భద్రాచలం లాంచి బయలుదేరుతోంది. ఒకసారి రాముల వారికి గోవింద కొట్టండి. అసలు మ్యాటర్కి వస్తాను. శ్రీరాములు వారు చిత్రకూట పర్వతానికి వెళుతూ షార్ట్ కట్ అంటే బంగారు లేడి మ్యాటర్కి ముందన్నమాట. అదిగో అక్కడ మకాన్ చేశారు. అలా చూడండి. ఆ పక్కనే పెద్ద బండ కనిపిస్తోంది చూడండి. అక్కడ సీతమ్మ వారు చీరలు తుక్కున్నారు. అలా చూడండి. భారత కాలంలో పాండవులు వనవాసానికి వచ్చినప్పుడు ఈ గోదావరి ఒడ్డునే వెళ్తుండగా భీముడు కాలు జారి పడ్డాట. కృష్ణ భగవానుడు వచ్చి పైకి లేవదీశాట. అక్కడ పెద్ద గొయ్యి పడిందట. ఇప్పటికీ ఆ గొయ్యని కృష్ణ భీమ గొయ్య అంటారు. దాన్నే బ్రహ్మరంధ్రం అని కూడా అంటారు. అది ఏంటండి, భారతం ఇటువైపు రామాయణం అటువైపు జరిగిపోయిందంటారు? చేచే మేము నమ్మం. అపచారం అపచారం. ఏమైందిరా? మిషన్ మొత్తం చెడిపోయిందండి. కొంప మునిగింది. ఈయనేదో అప్రాచప్ మాట అన్నాడు. లాంచ్ ఆగిపోయింది. ఎదురా సుడిగుండాలున్నాయి. ఆ. మొన్న నైజీరియా వాడ పులుసులో వంకాయల బుడుక్కుమని ఇక్కడే మునిగిపోయింది. భక్తులారా, మీరెవ్వరూ ఏమీ భయపడకండి. పంతులు గారు వాళ్ళు హడిల్ చచ్చే మ్యాటర్ చెబుతారు ఏమిటండి? ఏమన్నా విరుగుడు మ్యాటర్ ఉంటే చెప్పండి. ఇప్పుడు మేము ఏం చేయాలి? ఏముందండి, గంగపోతు చేయాలి. ఆ. మీరు 100 ఇవ్వండి, భక్తులందరూ తలో 10 రూపాయలు ఇస్తారు, చేసేస్తాను. నా 100. ఓం గంగే జవనే జైవ గోదావరి సరస్వతే నర్మదా సింధు కావేరే జలేస్మిన్ సన్నిధిం కురు కావేరే తుంగభద్రా చ కృష్ణవేణి చ గౌతమి భాగీరథే మహానద్యా పంచగంగా ప్రకీర్తితా. ఓం శాంతి శాంతి శాంతి. యంత్రే ప్రారంభే శుభే. మోటార్ వదులు. ఏయ్, నువ్వు మనిషివా దున్నపోతువా? రోడ్డు మీద సైకిల్ నడపడం ఇలాగేనా? బోల్. బోలా గీలా కళ్ళు మూసుకుని కారుతో గుద్దేసి నన్నే దబాయిస్తావేంటి? అదృష్టవంతుడివి, బ్రతికావు.
అసలు ఇలాంటి డొక్కు సైకిల్ తొక్కుతున్నందుకు నిన్ను బొక్కలు తోయించొచ్చు తెలుసా? ఇదిగో మాటలు జాగ్రత్తగా రాని. నాది డొక్కు సైకిల్, మొన్ననే ఓవరాలింగ్ చేయించా. 1940 మోడల్, ఇప్పుడు ఇండియాలో దొరకదు. పోనీలే వేలక, అతనితో మనకెందుకు? ఏయ్, ఆగు.